పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానం ఇచ్చింది. ఇక పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది భారత రక్షణ శాఖ. ఈ దాడులు పాకిస్తాన్ తో పాటు పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను గుర్తించి నాశనం చేసినట్లుగా ఇండియన్ ఆర్మీ పేర్కొంది. కాగా భారత్ సైన్యం చేసిన దాడిలో 4 జైషే మహ్మద్ స్థావరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్లోని మర్కజ్ సుభానల్లా ప్రాంతంలో ఈ హెడ్ క్వార్టర్ ఉంది. సుమారుగా 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుంచే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. అలాగే మసూద్ అజార్ ఆధీనంలోని ఈ టెర్రర్ క్యాంప్ ను టార్గెట్ చేసి మరీ ధ్వంసం చేసింది భారత ఆర్మీ. ఇక జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ తో కలిసి ఈ శిబిరం నుంచే ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే లక్ష్యంగా భారత ఆర్మీ మిస్సైల్ దాడులకు దిగింది. బహవల్పూర్లోని ఉగ్ర స్థావరంపై మొదటి దాడి చేసిన ఇండియా 30 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపైన కూడా క్షిపణులతో దాడులకు దిగింది. భారత్ మిసైల్స్ దాడులతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. 6 చోట్ల దాడి చేసి 24 క్షిపణులను భారత్ ప్రయోగించిందని పాక్ ఆరోపించింది. ఈ దాడుల్లో సుమారుగా 8 మంది పాకిస్తాన్ ప్రజలు మృతి చెందగా 33 మంది గాయపడినట్లుగా పాక్ ఆర్మీ అధికారి తెలిపారు.